జనరల్‌గా మానసికంగా ఆల్రెడీ దెబ్బతిన్న మనిషిని మన టీఆర్పీ రేటింగ్స్ కోసం మీడియానే ఎక్కువగా హల్చల్ చేస్తుంది ఈ వార్తని. వాళ్ళు కొట్టుకున్న తర్వాత వాళ్ళంతా సద్దుమణుకొని ఆ కుటుంబం అంతా బానే ఉంటది. వీళ్ళు మాత్రమే హైలైట్ చేస్తున్నారు అని ప్రజలు అంటున్నారు. సో దీని గురించి సర్టిఫికేట్ తీసుకోమని డాక్టర్ దగ్గర మోహన్ బాబుకి ఏమైనా పిచ్చిలేసిందని సర్టిఫికేట్ తీసుకోమని. మోహన్ బాబు ప్లేస్లో ఇంకే సెలబ్రిటీ ఉన్నా కూడా మీడియా కవర్ చేస్తుంది. మీడియా కవర్ చేయకుండా ఉండటం అనేది కుదరదు. వాళ్ళ కుటుంబ విషయాన్ని వాళ్ళే రోడ్డు పైన వేసుకున్నారు. మీడియా పాత్ర పోషించింది 100%. అతను ఏదో ఆవేశాన్ని పిల్లల మీద ఆవేశాన్ని TV9 జర్నలిస్ట్ పైన చూపటం అనేది కరెక్ట్ కాదు కదా. ఇవాళ పాపం అతను డ్యామేజ్ అయ్యిండు. అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అతనికి ట్రీట్మెంట్ ఇప్పుడు చేయించాలి. అతని వైద్య ఖర్చులు మోహన్ బాబు భరించాలి. మోహన్ బాబు ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. ఎందుకంటే అరెస్ట్ చేస్తారేమనే భయంతో. కాబట్టి మోహన్ బాబుని పోలీసు వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి, రిమాండ్కి పంపించాలి. అప్పటిదాకా జర్నలిస్టుల ఉద్యమం సాగుతూనే ఉంటుంది.